హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యం క్షీరాన్నం చూపిస్తాను. పాయసం అని కొంతమంది అంటారు కదా. ఇది ఒక కప్పు సగ్గుబియ్యం ఒకసారి బాగా కడిగేసుకుని మళ్ళీ మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకోండి. ఊరికే 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇది 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. అది మరుగుతం స్టార్ట్ అవ్వగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సగ్గుబియ్యం గమ్ముని అంటుకుని ఛాన్స్ ఉంటుంది గిన్నె. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడకపెట్టుకోండి. కొంచెం సగ్గుబియ్యం ఉడుకుతాను చాలా టైం పడుతుంది, కానీ అలా లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయి. బాగా సగ్గుబియ్యం ఉడికిపోయేదాకా తెలుస్తుంది, ట్రాన్స్పరెంట్ అయిపోతాయి పూర్తిగా. కాకపోతే కలుపుతూ మర్చిపోకండి. దీనిలో అస్సలు వాటర్ కలపద్దు, వాటర్ కలిపితే బాగోదు. మీకు అలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. అయిన తర్వాత దింపేసుకుని, ఎప్పుడైనా సరే బెల్లం వెంటనే వేడి మీద వేసుకోకూడదు. ఏ పాయసం చేసుకున్నా కొంచెం ఒకసారి ఒక 10 మినిట్స్ చల్లారనిచ్చి అప్పుడు కలుపుకుంటే విరగకుండా ఉంటుంది. ఒక్కొక్క బెల్లంలో ఉప్పదనం ఉంటుంది, సో విరిగి ఛాన్స్ ఉంటుంది. ఆ చల్లారిలోపు ఒక 6 యాలక్కాయలు, 6 మిరియాలు పౌడర్ చేసుకుని అందులో కలుపుకోండి. పూర్తిగా చల్లారిన బెల్లం కలవదు. సో కొంచెం ఒక 5 నిమిషాలు పొగలు తగ్గిన తర్వాత అప్పుడు ఒక కప్పు, ఏ కప్పు అయితే సగ్గుబియ్యం కొలుచుకున్నానో ఆ కప్పుతో బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బాగా కలిపేసుకోండి. ఇష్టమైన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మాకైతే సగ్గుబియ్యం పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం అలవాట్లేదు. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇది వేడిగా అయినా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా డెజర్ట్లో తిన్నా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం ఉంది. బెల్లం కరిగిపోయింది. ఎప్పుడైనా సరే క్షీరాన్నం, బెల్లం పాయసం వీటిలో బెల్లం మెత్తని బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. అంటే బాగా త్వరగా మిక్స్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా అదైతేనే బాగుంటుంది. సో బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడి వేడి నెయ్యి ఇంకా 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం పెట్టినా కానీ నెయ్యి వేసుకునే పెట్టాలి. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.